ఆడతాడన్న దానికి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ఆ ప్రధానమైన విషయాన్ని స్పృశించకపోతే నేను ప్రవచనం చేయడంలో ముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టేసినట్టు లెక్క. ఇది చాలా ప్రధానం. ఎందుకనంటే మీరు చూడండి, భీష్మాచార్యుల వారు కౌరవ పక్షాన యుద్ధం చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా పాండవ పక్షాన ఉన్నాడు. భీష్మాచార్యుల వారు కౌరవులకు సర్వసైన్యాధిపతిగా బయలుదేరినప్పుడు దుర్యోధనుడితో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నేను ధర్మరాజుని, భీముడి, అర్జునుడిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి 5గురిని మాత్రం దొరికినా చంపను, బంధించను, వాళ్ళ జోలికి వెళ్ళను. మిగిలిన వాళ్ళని ఎవరినైనా చంపుతాను, ఎంత సైన్యాన్నైనా చంపుతాను. ఎందుకనంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎంతమంది కట్టకొచ్చినా నాతో యుద్ధం చెయ్యలేరు.